ఆహా హాయ్ ఫ్రెండ్స్, మరికొన్ని గ్యాడ్జెట్స్ తోటి మళ్ళీ మీ ముందుకి చూసి బోర్ కొడుతున్నానా, కానీ ఇవి మాత్రం బోర్ కొట్టవు. అంత యూనిక్ అయితే తీసుకొచ్చాయి ఈసారి. సో ఎంత ఛార్జెస్ పడ్డది, ఎలా యూజ్ చేయాలి అని మనం ఎప్పుడు చెప్పేవే తెలుసుకుందాం. మీరు కానీ మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన మాత్రం ప్లీజ్ బాగాలేకపోతే బాగాలేదని కామెంట్ చేయండి, అండ్ నచ్చకపోతే డిస్లైక్ కూడా కొట్టండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం 100% చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ గ్యాజెట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మీరు కొత్త చూస్తూనే ఉండాలి కాబట్టి. సో లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేసేద్దాం. ఇక మన ఫస్ట్ ప్రోడక్ట్, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, అండ్ ఇప్పుడే స్కూల్స్కి వెళ్తుంటారు, ఎల్కేజీ యూకేజీ. సో చాలామంది పక్కింట్లో కానీ అవతల ఇంట్లో కానీ ఉంటే ఈ ప్రోడక్ట్ వాళ్ళకి సజెస్ట్ చేయండి. 100% మీకు థ్యాంక్స్ చెప్తారు, ఎందుకంటే అంత క్రేజీ ప్రోడక్ట్ ఇది. మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఈ వీడియోకి ఇదే హైలైట్ ప్రోడక్ట్ ఇది. మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకు 2 బాక్స్లు అయితే ఓపెన్ అయినాయి. ఒక బాక్స్ మీకు చూపిస్తా, అండ్ 2 సేమ్ ప్రోడక్ట్ అనమాట. సో ఓపెన్ చేస్తున్నా, అండ్ ఈ బాక్స్ మీద ఏమేమి ఉందో ఒకసారి చూడండి, మీకు క్లారిటీ ఒక అర్థం అయితే అవుతుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మినీ ప్రొజెక్టర్ అనమాట. సో చిన్నపిల్లలకి యూస్ఫుల్ అయ్యేది. సో దీంట్లో మనకు హైలైట్ థింగ్ ఏంటంటే ప్రొజెక్షన్ ఇమేజ్ ఉంటుంది, అండ్ అదేవిధంగా సాఫ్ట్ లైట్ అంట ఇది. సో మనకు హెల్తీ మెటీరియల్ ఇది. సో దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ చేయదు ఇది. అండ్ ఇంట్రెస్టింగ్ ఈగర్లీ అంటే ఎర్లీగా మనం ఏదైతే ఎడ్యుకేషన్ నేర్చుకుంటాం అంటుందన్నమాట. మీకు చూపిస్తా, నిజంగా నాకు అది అనిపించింది అనమాట, నేను యూజ్ చేసేవాడు చెప్తున్నా. సో ఇది మన యొక్క టార్చ్ ఇది, అంటే ప్రొజెక్టర్ ఇది. అండ్ దీని తర్వాత మనకు కొన్ని ఇమేజెస్ ఉంటాయి కదా, సో అవైతే ఇచ్చేసింది. ఇక్కడ చూడండి, మనకు దీనిలోనే ఇమేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే నాకు ఈ బ్యాట్ ఇష్టం కాబట్టి ఇవి నేను తీసుకున్నా. సో మీరేం చేయొచ్చు, సో యాపిల్ బాల్ 1 2 3 అవి కూడా మీరు తీసుకొచ్చారన్నమాట. సో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్గా మనము బయటికి తీస్తే ఈ ప్రొజెక్టర్, సో ఇలా మనకు లైట్ అయితే వస్తుంటుంది. మనకు చిన్న ఒక పిన్ అయితే ఇస్తారనమాట. ఇదంటే ప్లాస్టిక్ టైపు. ఇక్కడ మనకు ఒక చిన్న స్పేస్ ఉంటుంది అనమాట, అంటే సెల్స్ మధ్యలో గ్యాప్ వేయడానికి. ఇగో ఇట్లా మనం పెట్టేస్తే ఇది ఆఫ్ అయితే అయిపోతుంది, చూసారు కదా. సో ఇలా తర్వాత మనం ఏం చేయండి, ఇక్కడ మనకు పవర్ ఆఫ్ ఆన్ పడడం ఉంటాయి, కానీ ఇది యూజ్ అయితే లేదు ఇది. ఇప్పుడు చూడండి, ఇది తీసేసామనుకోండి, మనకు లైట్ అయితే వస్తుంది అనమాట, అంటే కొంచెం పైకైనా సరే. ఇక్కడ ఇప్పుడు మనకి ఏదైతే సర్కిల్స్ ఇచ్చారో చూడండి, ఇలా మనకు డిఫరెంట్ కనిపిస్తుంటుంది అనమాట. ఇట్లా మీరు చూసినా సరే మనకు చిన్నప్పుడు రీల్స్ వస్తాయి కదా, దాని టైప్ ఇవి. సో బ్లాక్ రీల్స్ ఏం లేదు. ఇగో ఇక్కడ మనకు ఒకటి సర్కిల్ ఇచ్చింది కదా, ఈ సర్కిల్లో ఈ ఏదైతే ఈ పిన్ ఉందో, ఇది పిన్, ఇది బయటి సైడ్ అయితే రావాలి, ఇక్కడ ఈ యాంగిల్లో అయితే రావాలి. సో దీన్ని మధ్యలో మనం ప్లేస్ అయితే చేసేయాలి ఇలా. సో ప్లేస్ చేస్తే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పడుతుంది, ఇక్కడ పడుతుంది. ఇప్పుడు నేను మొత్తం మా డోర్ ఆఫ్ చేసి మీకు చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చీకటి రూమ్లో అయితే వచ్చామన్నమాట. సో ఎప్పుడైనా సరే మన చిన్నపిల్లలకి ఏదైనా ఎడ్యుకేట్ చేయాలనుకుంటే సో ఈ రీల్స్లో ఉంటాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఇలా ప్రొజెక్షన్ అయితే పడుతుంది అనమాట ఇది. సో ఎప్పుడైతే మనం చిన్నపిల్లలకి ఇలాంటి గ్యాడ్జెట్స్ చూపించినామో వాళ్ళు ఇంట్రెస్టింగ్గా అయితే చూస్తారనమాట. చూడండి, మనం వాల్ మీద కానీ లేకపోతే ఒకసారి పైకి చూపినా చూడండి. ఇప్పుడు మనం చీకటి రూమ్లో వైట్లో కూడా అనమాట. సో వాళ్ళు మనం పనుకునే టైంలో కూడా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేట్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తారండి. సో ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇక్కడ మనకు ఇదైతే వీల్ ఉంది కదా, సో దీన్ని ఏం చేయాలి, రొటేట్ చేయాలి. డిఫరెంట్ ఇమేజెస్ అయితే వస్తాయి అనమాట. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇది ఏంది అని చెప్పేసి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. చూడండి, సో ఇలా మనకు బాగుంటుంది. ఇది నాకు ఇది నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఎవరైతే ఈ మధ్య ప్రీ స్కూల్స్ అని ఆ స్కూల్స్ అని పంపిస్తున్నారో వాళ్ళకి ఇదైతే క్రేజీ అంటే క్రేజీ. ఈవెన్ మీరు అలా స్కూల్లో పోతే మేడం ఇలాంటి ప్రొడక్ట్స్ అరేంజ్ చేయండి, మంచి నేర్చుకోవడానికి మీరు కూడా అడ్వైస్ ఇవ్వచ్చు అనమాట. సో అంత బాగుంది ఇది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి. మన సెకండ్ ప్రోడక్ట్, ఎవరైతే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి స్ట్రెస్ అయ్యి మీరు చదివించి దమ్దం చేస్తారో దాని తర్వాత ఇది ఆడిపియండి. నిజంగా ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ అంటారు వాళ్ళు. ఎందుకంటే అంత రిలాక్సేషన్ ఈ గేమ్ అనమాట ఇది. సో ఇది మీకు తెలిసే ఉంటుంది, కాకపోతే ఇది యూనిక్ ఉంటుంది. చూపిస్తా చూడండి. ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే గన్. చూసారు కదా మా వ్యూవర్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అందుకే మీకు బెలూన్స్ ఎదురా వస్తలేదు, ఉల్టా పట్టుకున్నానా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. దీని తర్వాత ఏమొచ్చిందంటే దీంట్లో ఇంకోటి, అంటే మనకి ఏదైతే బౌల్ ఉంటుంది దీంట్లో లిక్విడ్ పోసుకోనీకి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆ లిక్విడ్ అయితే వచ్చిందనమాట, బెలూన్స్ వచ్చేది. సో ఒకసారి మీకు ఇప్పుడు చేపిస్తా చూడండి. ఫస్ట్ దీన్ని షేక్ చేయాలి. చూసారు కదా, మనం చిన్నప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా, అంటే ఇవి నేను కూడా మన సబ్బులు ఉంటాయి కామో దాన్ని కరిగించి ఇప్పుడు చేతితోటి అయినా సరే లేకపోతే దాంతో దీంతో భలే బెలూన్స్ వచ్చేవి అవి. అదొక ఇంట్రెస్టింగ్ గేమ్ చిన్నప్పుడు. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు సింపుల్గా చూపిస్తా చూడండి, క్లారిటీగా అర్థమైపోతుంది. ఫస్ట్ ఒక బౌల్ ఇది ఇచ్చిండు కదా, ఇది తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ క్యాప్ ఏదైతే లిక్విడ్ ఉందో ఓపెన్ చేసుకొని పక్కన కొంచెం పెట్టుకొని, సో దీంట్లోకి అయితే మనం కొంచెం పోసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌల్లో లిక్విడ్ తీసుకున్నా, ఇది బాగానే ఉంది. తర్వాత ఇక్కడ క్యాప్ ఓపెన్ చేస్తే లోపల ఫ్యాన్ ఉంది మనకి. సో ఈ ఫ్యాన్ తిరగాలంటే ఏం కావాలంటే మనకి బ్యాటరీస్ కావాలన్నమాట. ఇప్పుడు మనము 3AA బ్యాటరీస్ అయితే మెన్షన్ చేసిండు. సో అది మనం ఇప్పుడు దీంట్లో మొత్తం 4 వాడతాయి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ ఉంటుంది అనమాట, క్యాప్ ఓపెన్ చేసేయాలా. సో ఇప్పుడు ఒకటైతే మనం పెడుతున్నాం. ఇప్పుడు తిరుగుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇగో లోపల ఫ్యాన్ తిరుగుతుంది, కనిపిస్తుందా మీకు? సౌండ్ వస్తుంది రండి. రైట్,
ఓ ఇంట్లోకి వెళ్ళి గాలి కూడా వస్తుందా. ఫస్ట్ దీన్ని ఇట్లా లోపల పెట్టుకోవాలి, దీన్ని తీయకండి. ఇది మళ్ళీ తీసిందని మీ పిల్లలు తెలిసిన ఊకే దాన్ని తీస్తారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు ఇట్లుంది కదా ఫ్రెండ్స్. రైట్ జూవెల్స్ మా వ్యూవర్స్ మీద పూల వర్షం ఇది. దాని తర్వాత జస్ట్ దీన్ని డిప్ చేసేయండి, ఎందుకంటే ఇది ఇంత పెద్ద ప్రాసెస్ ఉందని చెప్పేసి నాకు తెలియదు అనమాట. అమెజాన్ వాడు ఏదో తిక్క ప్రోడక్ట్ పంపిణీ అనుకున్నాను నేను, కానీ నేను తిక్కలోనని ఇప్పుడే అర్థమైపోయింది నాకు. సో జస్ట్ దీని మీద పెట్టేసి, సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక మీకు పూల వర్షమే. ఇక మస్తు బ్లర్ ఈ బెలూన్సే మస్తు ఫోకస్ అయినాయేమో. బాగుందిగా ఫ్రెండ్స్, నాకు కూడా నచ్చింది ఇది ఫ్రెండ్స్. సో వాళ్ళు రిలాక్స్ అవ్వనీకే మంచిగా 2 గన్లు తీసుకున్నాను అనుకోండి, ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నా, అన్న తమ్ముళ్ళు ఉన్నా, నీ అమ్మ మీ బర్త్డేలో కూడా అరే ఇది బాగుంది ఏమో, బర్త్డేలో ఇట్లా పెట్టి ఆహా. మన నెక్స్ట్ ప్రోడక్ట్, ఇప్పుడు మనము గేమ్స్ ఆడుతూ ఎవరైతే సరే చిన్న క్యాప్చర్ చేస్తారో పిక్చర్స్, ఇప్పుడు నేను చేసినట్టు ఇక్కడ వేస్తా చూడండి. సో అలా వేసినప్పుడు మనం ఆ ఫొటోస్ని మెమొరబుల్గా పెట్టుకోనికే ఈ ప్రోడక్ట్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో చూసారు కదా, ఇవి ఏంటంటే మనకు ఫ్రేమ్స్. సో ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి కదా చిన్నవి, యాక్చువల్గా ఇది బయట తీసుకుంటే మనకి చాలా ప్రైస్ పడుతుంది, కానీ నాకు మీషోలో చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది. ఇది చూపిస్తే చూడండి, చూసారు కదా. సో ఇలా మన యొక్క అంటే మోటివేషనల్ కోట్స్ కానీ, లేకపోతే మన చిన్నపిల్లల ఫొటోస్ కానీ, సో మన ఇంట్లో ఏదైనా మంచి పెట్టుకున్నాం అనుకోండి, సో నెక్స్ట్ లెవెల్ కనిపిస్తాయి అన్నమాట ఇవి. సో ఇట్లా మనకు మొత్తం ఇవి 6+1 7 వస్తాయో, లేకపోతే 5+1 6 వస్తాయి, నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఇక్కడ కనిపిస్తే 2 4 6 6+1 అయితే వచ్చిందనమాట. సో ఇది కొంచెం పెద్ద ఫ్రేము, ఇవి కొంచెం చిన్న ఫ్రేమ్స్ అనమాట. సో ఇవి మీకు మస్తు యూస్ఫుల్ అవుతుంది. ప్రతిరోజు ఏదైనా మంచి ఇట్లాంటి 4-5 తెచ్చుకుని అనుకోండి, మీరు మంచి మెమరీస్ని క్యాప్చర్ చేస్తూ మన ఇంటి చుట్టూ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది దీనివల్ల యూజెస్. ఇది చాలా స్ట్రాంగ్ అనమాట. సో ఇది కింద పడినా పలిగేటట్టు అయితే లేదు. ఇగో చూడండి, ఇదంతా మనకు వుడ్తో వస్తుంది కాబట్టి సో సూపర్. ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది కార్లో ఉన్న వాళ్ళకైతే ఇది 100% తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇది బాగా చిన్నపిల్లలు ఆడుతుంటారు కదా, వాళ్ళకి ఇది కార్ ముందు అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది ఇది. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏముండదు, యాక్చువల్గా అసలైన ప్రోడక్ట్ అయితే వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది ప్రోడక్ట్. సో దీన్ని మనం సెట్ చేయాలన్నమాట. ఇక్కడ ఉంటుంది కదా, సో ఇలా మనకు డిఫరెంట్ వస్తే దీంట్లో ఇది పెట్టేయాలి. సో ఇదంతా మనకు సోలార్తో అయితే నడుస్తుంది, దీనికి మనం ఎలాంటి ఛార్జ్ బ్యాటరీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో మన కారు ఇప్పుడు అప్ అండ్ డౌన్ మెల్లగా మూవ్ అవుతుంటుంది కాబట్టి అలా ఇదైతే తిరుగుతుంటుంది ఇది. సో కనిపిస్తుంది కదా ఇలా. సో దీనికి ఎలాంటి ఎనర్జీ అయితే అవసరం లేదనమాట, సోలార్ ఎనర్జీతో అయితే నడుస్తుంది. లోపల సోలార్ ప్యానల్ అయితే ఉంటుంది ఒకటి. సో ఇవి అంటే మనకు ప్యారల్ లైన్స్ ఎట్లా ఉంటాయో అట్లా అనమాట. సో ఇవి గాల్లో తిరుగుతున్న ఫీల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది ఇది. నెక్స్ట్ ప్రోడక్ట్, ఇది ఎక్కువగా ట్రావెల్ ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఒకసారి ఓపెన్ చేస్తా చూడండి, ఇదేంటే డాటా కేబుల్ సెట్ అంట ఇది. సో ఒకసారి ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే ఇలా మనకు ఒక సెట్ టైప్ అయితే వస్తుంది అనమాట, పళ్ళ సెట్ ఉంటుంది చూడు అలా అయితే ఇది ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకి గ్యాప్ ఉంటుంది అనమాట. సో ఈ గ్యాప్ బట్టి మీరు ఓపెన్ చేస్తే ఇక మనకు సెట్ అంతా కనిపించేస్తుంది. సో ఇది ఏంటంటే మనకు బయటికి పోయినప్పుడు ఎవరైనా సరే ఛార్జింగ్ ఊకే మెయింటైన్ చేయడం కానీ అవి కాకుండా, సో ఇలా మనకు చూడండి మనకు 3 టైప్స్ ఆఫ్ ఫోన్స్ అయితే ఇప్పుడు ఉన్నాయన్నమాట. ప్రజెంట్ ఎట్లా అంటే లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది, అంటే యాపిల్ ఫోన్లోకి వస్తుంది. అదేవిధంగా టైప్-C ఆండ్రాయిడ్ ఫోన్లోకి కూడా వస్తుంది. అండ్ మనకి ఇప్పుడు మైక్రో ఉంటుంది కదా, సో మైక్రో టైప్-C టు టైప్-C కూడా ఇచ్చిందనమాట. సో ప్రతి ఒక్కరికి ఇంట్లో సెట్ అయ్యేది ఉంటుంది. అండ్ ఇది మన సిమ్ స్లాట్ తీస్తారు కదా, ఎజెక్టర్ పిన్ అంటారు కదా, సో ఆ పిన్ది కూడా ఇక్కడ ఇచ్చిందనమాట చూడండి. సో అండ్ మనం ఇక్కడ 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మీరు ఏమైనా సరే అంటే ఎక్స్ట్రా సిమ్స్ ఉంటే ఇంట్లో అన్ని దాంట్లో అయితే అన్నీ సరిపోతాయి ఫ్రెండ్స్. మన ఫోన్కి ఏమేమి కావాలో అన్నీ ఇగో ఇక్కడ చూస్తే మీకు క్లారిటీ అర్థమైపోతుంది. అండ్ మనకి ఇక్కడ USB ఉంది కదా, అది కూడా ఇది అరేంజ్ అయితే చేసిన అనమాట పోర్టు. అంటే మీరు ఎప్పుడైనా సరే కార్లో ఏదైనా కావాలనుకుంటే ఇది కూడా ఇన్సర్ట్ అయితే చేసేయచ్చు అనమాట. సో ఇలా ఇదైతే మనకు డైలీ లైఫ్లో బాగా యూస్ఫుల్ అవుతుంది. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. మన నెక్స్ట్ ప్రోడక్ట్, సో పెద్ద ఎక్స్పెరిమెంట్ అని వచ్చింది. ఇది కూడా చిన్నపిల్లలకి బాగా యూస్ఫుల్ అవుతుంది, ఎవరైతే వాళ్ళకి స్నానం చేపిస్తుంటారో. సో అలాంటి టైంలో వాళ్ళు నీళ్ళంటే భయపడుతుంటారు, వాగం అవుతుంటారు అనమాట. సో ఈ ప్రోడక్ట్ వల్ల వాళ్ళు హ్యాపీగా మీకు నచ్చేటట్టు వాళ్ళకి నచ్చేటట్టు స్నానం అయితే చేసుకుంటారు. చూపించండి, ఓపెన్ చేస్తే ఇది ఒక్కటే ఉంటుంది, దీనిలో టాయ్ లాంటిది ఇది. సో ఈ టాయ్ ఏంటంటే ఇప్పుడు మీకు పెద్ద బకెట్ అయితే లేదు, యాక్చువల్లీ అంటే 2-3 మీరు తీసుకున్న అవసరం లేదు, లేకపోతే ఒకటి తీసుకున్న ప్రాబ్లం అనమాట. సో దగ్గరదాము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ టాయ్ అనేది మొత్తం మనకి ప్లాస్టిక్ బిల్డ్తో అయితే వస్తుంది. సో ఇలా మనకి డిఫరెంట్ అయితే ఉంటుంది అన్నమాట. ఇది ఏంది ఇది టాటాయిస్ లెక్క ఉంది కదా, ఇది అదే కదా. సో టాటాయిస్ లెక్క ఉంది ఇది. సో దీని వెనక మనకి ఏమి ఇస్తుంది అంటే ఇక్కడ చిన్న వీల్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చి చిన్న ఫ్యాన్ లాంటిది ఇది. ఇప్పుడు మనము ఒకప్పుడు చిన్నప్పుడు ఇది ఆడుకునే వాళ్ళం కదా, సో ఇది ఇలా తిప్పితేనేమో ఫ్యాన్. సో దీన్ని రివర్స్ తిప్పి ఏం చేయాలంటే మనము సో దీంట్లో ఎయిర్ బిల్డ్ చేయాలన్నమాట. అవును మా నిజంగానే అదే. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీల్స్ ఇలా తిరిగితే చూపిస్తారండి, ఇలా తిరుగుతుంది ఇది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు చిన్నపిల్లలు ఇది శాంపుల్గా చూపిస్తున్నాను మీకు, నా ఫేస్ చూపిమో
ఇది మీకు శాంపుల్గా చూపిస్తున్నా, ఇలా స్నానం చేపారు అనుకోండి. సో చిన్న చిన్న బకెట్ల గివ్వేళ్ళ స్నానం చేసినప్పుడు వాళ్ళు కూర్చున్నప్పుడు ఇలా మీరు దాంట్లో మంచిగా ఎయిర్ బిల్ చేసేసిన తర్వాత నీళ్ళలో ఇట్లా వదిలేయాలన్నమాట. ఓ నాయన ఇంకా ఎక్కువ బిల్ చేయాలి దీంట్లో ఎయిర్. ఈ బౌల్ కూడా చిన్నగా అయిపోయింది. సో ఇది మెల్లగా వెళ్తుంటుంది ఫ్రెండ్స్. ఇగో కొంచెం దూరం నుంచి ఇది ఒకటే షాట్ మీకు మంచిగా చూపిస్తారు నేను. సో ఫస్ట్ ఇలా ఎయిర్ బిల్ చేసేసిన తర్వాత అమ్మ ఇది నిజంగా బొమ్మ లెక్కనే ఉంది మా ఇది. ఇదే బొమ్మ ఇగో ఇట్లా ఉంటుంది. ఈ సైడ్ పట్టుకోండి వింగ్స్ని. ఇప్పుడు దీంట్లో వదిలేయండి. చూడండి వాళ్ళ చుట్టూ ఇది మంచి తిరుగుతుంటుంది అన్నమాట. ఇగో అప్పుడు వాళ్ళ చుట్టూ మంచి తిరుగుతుంటే వాళ్ళు కూడా దాన్ని చూసుకుంటా మీరు స్నానం చేయించేస్తే స్నానం కంప్లీటెడ్. పెట్టుకుంది ఐడియా స్నానం. మనం తెలంగాణలో ఏం చేస్తాం ఇక సగం లాంగ్వేజ్ ఇలా ఉండేది ఫ్రెండ్స్. ఇది వాటర్లో పడితే ఖరాబ్ అవుతుంది మాత్రం అనకండి, ఎందుకంటే ఇది వాటర్లో ఉండేది కాబట్టి. ఐపీ రేటింగ్ దీనికి 101 ఇచ్చింది తిరిగి. సో చూపిస్తారండి ఇది ఇగో దీనివల్ల అయితే. సో వాళ్ళకి మంచి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ అనమాట ఇది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇవన్నీ గ్యాడ్జెట్స్ మీరు తీసుకోవాలనుకుంటే మా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి అనమాట, మీరు అక్కడ నుంచి తీసుకోండి. అండ్ ఎవరైనా సరే మా టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే కింద లింక్ ఇస్తే అక్కడ నుంచి జాయిన్ అయిపోయి. ఎందుకంటే ఇవన్నీ తక్కువ ప్రైస్కి మీకు అక్కడికి వెళ్ళి వస్తాయి అన్నమాట. ఎందుకంటే అలా ఏమొస్తాయేమో డీల్స్ వస్తాయి, మర్చిపోయినా ఫ్రెండ్స్. సో అలా డీల్స్ వస్తుంటాయి అన్నమాట అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి. తక్కువ బడ్జెట్లో మీరు ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ అన్ని తీసుకోవచ్చు. సో అప్పటిదాకా ఉంటా నేను మీ శ్రీధర్. సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బిల్ బాక్స్